ప్రియమైన డిఎస్సి అభ్యర్థులారా, మీ పోరాటం న్యాయం కోసం, హక్కు కోసం ధైర్యంగా ముందుకు సాగండి. ఒక్క అడుగు వెనక్కి వేయకండి. మీ శ్రమ, మీ సంకల్పం ఖచ్చితంగా విజయాన్ని తెస్తుంది. ఈ చివరి పోరాటంలో ఐక్యంగా నిలబడండి. ఎందుకంటే మీ విజయం మీ హక్కు. మీ పోరాటం ఒక స్ఫూర్తి. నీతి, న్యాయం కోసం నీవు నడిచే ఈ బాటలో ధైర్యంగా ముందుకు సాగు. టెట్ కావాలి, 90 రోజుల సమయం కావాలి, వయో పరిమితి పెంచాలి, నార్మలైజేషన్ వద్దు. ఈ డిమాండ్లు న్యాయమైనవి. మీ గొంతు ప్రభుత్వానికి చేరుతుంది. ఆశను వదులుకోకు, ఐక్యంగా పోరాడు. చివరి పోరాటం స్ఫూర్తి. ఇది మీ చివరి పోరాటం కాదు, కానీ విజయం సాధించే మొదటి అడుగు. 90 రోజుల సమయం, టెట్ అవసరం, వయో పరిమితి పెంపు, నార్మలైజేషన్పై నిరసన. ఈ డిమాండ్ల కోసం మీ ఐక్యతే మీ బలం. ప్రతి అడుగు మీ లక్ష్యాన్ని సమీపిస్తుంది. ధర్నా చౌక్లో ఉదయం 9 గంటలకు మీ గొంతు రాష్ట్రమంతా గర్జిస్తుంది. ధైర్యంగా, దృఢంగా ముందుకు నడవండి. నేను నిన్న విద్యాభవన్కి వెళ్ళినప్పుడు అక్కడ ఒక ఎంప్లాయీ ఏం చెప్పాడంటే, మీకు ఆల్ టికెట్స్ డౌన్లోడ్ అయినా కానీ మీ హక్కులు మీరు సాధించుకోవచ్చు అని చెప్పాడు. అది ఎలా సార్ అని నేను అడిగాను. అది ఎలా అంటే, ఒకప్పుడు మనకేంటంటే ఆన్లైన్ ఆల్ టికెట్స్ ఉండేవి కాదు, అంటే ఆఫ్లైన్ ఆల్ టికెట్స్ మాత్రమే ఉండేవి. అప్పుడు మేము ఏం చేసేవాళ్ళం అంటే, ఒక డేట్ ఫిక్స్ చేసామంటే ఆ డేట్కి మేము ఏం చేసేవాళ్ళం అంటే 1 లక్ష 2 లక్షలో హాల్ టికెట్స్ ఉంటే అన్నీ కూడా ప్రింట్ చేసేవాళ్ళం. దానివల్ల ఏంటంటే అది పోస్ట్ ద్వారాగా అభ్యర్థులకే మేము డైరెక్ట్గా పోస్ట్ చేసేవాళ్ళం. దానివల్ల ఎగ్జామ్ అనేది పోస్ట్పోన్ అనేది అసలు ఉండేదే కాదు. కానీ నౌఏడేస్ మొత్తం కూడా సాఫ్ట్వేరే కాబట్టి ఒక చిన్న బటన్ నొక్కితే చాలు. అంటే లోకేష్ గారు అదే మీకు దారి. ఆయన ఒక చిన్న బటన్ నొక్కితే చాలు, ఆ సాఫ్ట్వేర్ అంతా డిలీట్ అయిపోతుంది. మళ్ళీ కొత్తగా అప్లికేషన్లు అడుగుతుంది. అలాగే సమయం ఇస్తారు, అన్నీ ఇస్తారు. అదంతా కూడా ఒక సెకండ్లో పని అని చెప్పారనమాట. మనం నిన్న ధర్నా చేసాం ఎక్కడ విద్యాభవన్ దగ్గర. చిన్న ధర్నా చేసినా కానీ మనం పెద్దగా ప్లాన్ చేసాం, కానీ మనోళ్ళే రాలేదు. కానీ అక్కడ ఒక 200-500 మెంబర్స్ వచ్చి ఉంటే ఈరోజు వేరే లెక్క ఉండేది. ఎందుకంటే ఒక 20 మెంబర్స్తో చేస్తేనే తులసి చంద్, అలాగే దువ్వాడ శ్రీనివాసరావు గారు, అలాగే చాలామంది, అలాగే అమరావతి సిటీ ఛానల్, అలాగే 10 టీవీ, చాలా చోట్ల బాగా వైరల్ అయింది. అందరు కూడా రియాక్ట్ అవుతున్నారు. అదే మనం ఒక 500 మెంబర్తో చేస్తే ఎంత బాగుండేదో మీరు ఆలోచించండి. ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు విజయవాడ ధర్నా చౌక్లో మనం 9 కనుకుంటున్నాం, కనీసం 10 కన్నా మీరు అక్కడ ఉండాలి అందరూ కూడా. థ్యాంక్ యూ.